కి హలాల్ సర్టిఫికేట్ ఉంటే ఆ కంపెనీ మీరు టెండర్ ఫైనల్ చేసేటప్పుడు దాని పూర్వపరాలు పరిశీలించరా మీరు? ఇప్పుడు మీరు ఒక నిమిషంలో వెబ్సైట్ పోయి చూసారు, చెప్పారు వెంకటకృష్ణ. అవును, దాన్ని పరిశీలించరా? ఇంత పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం, అదొక బోర్డు, దానికి మళ్ళా మీకు మెంబర్స్, ఏం నోట్లో మంచి మాటలు వెంకటకృష్ణ. చాలా బాధేస్తా ఉంది, కోపం కంట్రోల్ చేసుకోలేకపోతాను నన్ను. ఏం చేస్తారా మీరు? శ్రీకృష్ణుడు గోవులు కాశాడు, ఇట్లాంటి వాళ్ళు గాడిదలు కాస్తున్నారు. నీకు నోరెందుకు రావట్లేదు? గాడిద అపవిత్రమైన జంతువేం కాదు, చాలా పవిత్రమైనది. ఏం చేశారు కొండ మీద తిరుమల బోర్డులో కూర్చొని? ఆ గైడ్ లైన్స్ చూసారా? ఆల్ఫా కంపెనీకి సంబంధించిన హలాల్ ఉండేది, వేరేదేం దొరకలేదా ఉల్ఫాగాల్లా మీకు? తమాషా అనుకుంటారా వెంకటేశ్వర అనుకుంటే? ఆయన పవిత్రతని కాపాడాల్సింది పోయి బోర్డులో అందరూ కూర్చొని ఏం చేశారు? చైర్మన్, మెంబర్లు, అప్పటి నుండి ఈవో ఏం చేశారు చెప్పండి? ఈరోజు ఒక హిందువుగా, వెంకటేశ్వర భక్తుడిగా, గోవింద భక్తుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఏదో మేమంతా ప్రక్షాళన చేసాం, మా సమయంలో అంతా బాగుందని. మీ సమయంలో బీజేపీ మఠాధిపతులు, పీఠాధిపతులు, టీడీపీ, జనసేన లేకుండా ఉంటే స్వామివారి మొత్తం కొండ అమ్మేసి ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి మైనింగ్ అమ్మినట్టు వెంకటేశ్వర ఉండి అమ్మేసి ఉంటాడు. ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు, స్వామీజీలు, మఠాధిపతులు అందరూ గట్టిగా ఉన్న కారణంగా న్యాయస్థానాలు, ముఖ్యంగా న్యాయస్థానాలు మా పక్క, హిందూ ధర్మం పక్క, వెంకటేశ్వర పక్క ఉన్న కారణంగా స్వామివారిని మేము కాపాడుకోగలిగినాం. లేకపోతే నీ లాంటి దుర్మార్గుల దగ్గర నుంచి ఇంకేమైపోయిండేదయ్యా కొండ? ఈరోజు మళ్ళీ నీతులు మాట్లాడతావా నువ్వు? నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు వెంకటేశ్వర స్వామి పదం ఎత్తేదానికి కూడా నైతిక హక్కు కోల్పోయావు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి, నీకు ఆ మాట్లాడే హక్కు లేదు. స్వామి చెప్పినట్టుగా సరే, ఇప్పుడు ఈ దోపిడీలు, ఈ స్కాములు ఇవన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి, అవి చాలా ఉన్నట్టున్నాయి. కానీ ఈ ఒక్క నిమిషం ఒక్క అవకాశం ఏంటి నాకు? 2023 సెప్టెంబర్ నెలలో ఒక తమిళనాడుకు చెందినటువంటి ఒక అజ్ఞాత భక్తుడు బంగారు కిరీటాన్ని ఇస్తే ఆయనకి రిసిప్ట్ ఇవ్వలేదన్నా, రిసిప్ట్ ఇవ్వలేదు. జనవరిలో వేరే ఒక అజ్ఞాత భక్తుడు వెండి గంగాలం ఇస్తే ఆయనకి రిసిప్ట్ ఇవ్వలేదు. ఈ మధ్య విజిలెన్స్ స్టేట్ విజిలెన్స్ వీళ్ళంతా వచ్చిన తర్వాత హడావిడికి చూసి దాన్ని అంతా ఉంది, ఇది ముందుంది ముసల పండుగ, ఇది అయినాక ఆ కథ ఎత్తుకుంటా నేను. అంటే ఆభరణాలకు కూడా భద్రత లేకుండా చేశారు. భక్తులు భయపడతారు, బాధపడతారని నేను చెప్పట్లా. భక్తులు భయపడతారు, బాధపడతారు, వీరి చరిత్ర. వీళ్ళ మాట్లాడేది తిరుమల పవిత్రత గురించి, తిరుమల విప్లవాత్మక మార్పులు అయితే ఏం తెచ్చారయ్యా? రిసిప్ట్ ఇచ్చే తెలియలేదా? రిసిప్ట్ ఇస్తే ఎవరన్నా మీరు ఒకవేళ వెండి కిరీటమో లేకపోతే 1 గ్రామ్ ఇచ్చినా సరే రిసిప్ట్ ఇవ్వాలా? ఏమి ఇదేది మీ జోబు సంస్థ అనుకున్నావు జగన్మోహన్ రెడ్డి? ఉంది, ఇవన్నీ ఉన్నాయి, రికార్డులన్నీ తీస్తున్నావు. భానుప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు, సరే, ఈ దోపిడీలు ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఈ తిరుమల పవిత్రత, వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉన్న పవిత్రత